Hi guys, this is Ishwar Bolagar. Welcome back to our channel. And ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఎర్లీ మార్నింగ్ నేను అంటే బ్రేక్ఫాస్ట్ మీలో తీసుకునేది వచ్చేసి బ్రెడ్ అండ్ ఎగ్స్ అని. పోస్ట్ వర్కౌట్లో ఆ ఓట్ మీల్ తీసుకుంటున్నా. ఓట్ మీల్ అనేది చాలా హెవీ అవుతుంది, దాంతోపాటు మనం దానిలో వే ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాం కదా. సో అప్పుడే పొద్దున్నే 2 స్కూపులు వే ప్రోటీన్ అంటే తీసుకోబుద్ది కాదు, అందుకే పోస్ట్ వర్కౌట్ మీల్ కన్వర్ట్ చేసేసుకున్న ఆ ఓట్ మీల్ అనేది, ఓవర్ నైట్ ఓట్స్. అండ్ దాంతోపాటు మన కాఫీ లేనిది గడవదు కదా, మీకు తెలిసిందే. మా ప్రెప్ సిరీస్ ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు. సో కాఫీ లేకపోతే నేను లేను. సో అట్లా ఎవ్రీడే కాఫీ కంపల్సరీ తాగాల్సి వస్తుంది అట్లా. అయితే ఈ పర్టికులర్ వీడియోలో నా ఆర్మ్స్ వర్కౌట్ చూపించబోతున్నా. లాస్ట్ టైం నా ఆర్మ్స్ వర్కౌట్ ఏదో నార్మల్గా ర్యాండమ్గా పెట్టేసిన. సో అట్లా పెట్టినప్పుడు బ్రో రా వీడియోస్ అని చాలా అడుగుండే. సో ఆ రా వీడియోస్ ఏదిద్దాం ఈరోజు, రాగా మాట్లాడదాము, ఏమేం వేరియేషన్ చేస్తున్నా, ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నా అనేది కూడా. సో దానిలో నుంచి మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ 24 అయిపోయినకి వచ్చింది, 25 స్టార్ట్ అవుతుంది కదా. సో దానిలో ఇంకా కొత్త విషయాలు నేర్చుకుందాం. సో జిమ్కి వచ్చేసినాము. అయితే ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ చూపిస్తా అని చెప్పిన కదా. సో ప్రాపర్గా 6 వేరియేషన్స్ ఉంటాయి, దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఏమేమి వేరియేషన్ చేస్తున్నా, ఏమైనా చేంజెస్ చేసుకున్నానా లేదా అనేది. ఇన్ కేస్ మీకు అది వర్త్ అనిపిస్తే మీ వర్కౌట్ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేయండి. 1-2 సార్లు కాకుండా ఒక 4 to 5 సెషన్స్ ట్రై చేయండి, అప్పుడే మీకు ఆ తేడా అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, నేను ఎవ్రీ ఇయర్ ఎండ్ వస్తుంటుంది కదా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక లైక్ గోల్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటుంటా. ఈ ఇయర్ ఇది హిట్ చేయాలి, ఈ ఇయర్ ఇది హిట్ చేయాలని. ఎప్పుడైతే నేను 2023 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 2022లో పెద్దగా మనకు ఆ గ్రోత్ మైండ్ సెట్ లేకుండే. సో 2022లో మనము ఐసిఎన్ ఫస్ట్ కాంపిటీషన్ గెలిచినాం మనము. సో దాని తర్వాత ఏదైతే ఈ 2023 స్టార్ట్ అయిందో, ముందే నేను గోల్స్ రాసి పెట్టుకున్నా 23లో ఇది హిట్ చేయాలి అని. సో నాకు పెద్ద డ్రీమ్ లేకుండే. 2023లో నాకేముందంటే, నాకు 50,000 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 50,000 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి. దాంతోపాటు మ్యాక్సిమం ఏదైతే నేను నా డైట్ కానీ, లేకపోతే జిమ్ ఫీజ్ కానీ, లేకపోతే నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ మొత్తం నేనే బేర్ చేయాలని అనుకుంటుండే. సో 2023లోనే స్టార్ట్ అయింది అక్యురేట్గా మొత్తం, లైక్ నేనే బేర్ చేయడం అదంతా. సో 2023 ఫస్ట్ 3 to 4 months వర్క్ చేసిన ప్రాపర్గా. ఆ 3 to 4 monthsలోనే నా 23 గోల్స్ అన్ని హిట్ అయిపోయినాయి అనమాట. సో అట్లా సేమ్ 2024లో కూడా 23 అయిపోగా 24లో ప్రాపర్గా రాసుకున్నా, ఏం చేయాలి, ఏంది అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది, కంప్లీట్ అన్ని జస్ట్ గోల్స్ రాసుకోవడమే కాదు, ఆ షార్ట్ టర్మ్ గోల్స్ని లాంగ్ టర్మ్ గోల్స్ని డివైడ్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తుంటాను అనమాట. సో కంపల్సరీ నేను ఆ డేలో ఈజీగా ఒక 1 to 1.5 hour ఆ గోల్ మీద తీస్తుండే. ఈ 24లో అయితే కంప్లీట్గా లైక్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అప్పుడేముందంటే, లైక్ ఇన్స్టాగ్రామ్లో ఒక 100K ఫాలోవర్స్ రావాలి అని. సో నాకు పెద్ద గోల్ ఉండదు, లైక్ ఒకటేసారి 500K రావాలి ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో నాకున్నది ఏంటంటే, ఈ రోజు కన్నా రేపు బెటర్ అవ్వాలని అంతే. సో అట్లా నేను ఆ గోల్ ఫిక్స్ చేసుకొని ఉండే, ఇన్స్టాగ్రామ్లో 100K రావాలి అనేది. అండ్ దాంతోపాటు ఈ ప్రో కొట్టాలి అనే గోల్ అయితే ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో అవి లాంగ్ టర్మ్ గోల్స్ లాగా పెట్టుకున్నా, అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు వచ్చేది. దాంతో పాటుగా నా రెవెన్యూ ఏదైతే ఉందో, ఆ 23 కన్నా 24కి వచ్చే ఇంటూ 2 times వచ్చినా కూడా అదొక ఎట్లా అంటే సరిపోతుందని ఆ స్టేజ్లో ఉండనమాట. సో అట్లా 24లో మీకు చెప్పిన ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లో కూడా 24 గోల్స్ అన్నీ మనకు ఆగస్ట్లోనే హిట్ చేసేసాము. దాని తర్వాత మళ్ళీ ఈ ఫిట్నెస్ పైన వర్క్ చేయడం, మన ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ పైన. సో ఆ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. జనవరి నుంచి మీకు క్లియర్గా ఆ ఫిట్నెస్ అకౌంట్లో కూడా ప్రాపర్ కంప్లీట్ న్యూట్రిషన్ సంబంధించింది కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ సైన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. సో అది 25లో అయితే కంప్లీట్గా ఫిట్నెస్ గోల్ పైన ఉంది. ఇంకా ప్రాపర్గా మనం డివైడ్ చేసుకోవాలి, ఏది మనకు ఆ 1 yearలో మనం చేయగలుగుతాము, ఏదైతే హిట్ చేయగలుగుతాం అనేది. సో చూద్దాం, అది కూడా 25 స్టార్టింగ్లో మన జనవరి 1st or 2nd వీక్లో దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాం మీకు. మంచిగా వర్కౌట్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రీ వర్కౌట్ తీసేసుకుంటున్నా. మీకు తెలిసిందే, నేను తీసుకునేది వ్రాథెక్స్ అనమాట. సో దీనిలో మరీ ఎక్కువ కెఫీన్ ఉండదు, సో చాలా తక్కువ ఉంటుంది అనమాట. లైక్ 200 mg కెఫీన్ ఉంటుంది, అది మనకి సరిపోతుంది. ఏదైతే 200 mg కెఫీన్ అనేది మనకు ఆ హిట్ ఇవ్వడానికి సరిపోతుంది అనమాట, మరీ ఎక్కువ అవసరం లేదు. సో చాలామంది 400 mg కెఫీన్ తీసుకుంటుంటారు, అవసరం లేదు, ఇది ఒక స్కూప్ సరిపోతుంది. ఇంటెన్స్ వర్కౌట్స్ లేకపోతే హాఫ్ స్కూపే తీసుకుంటా. ఒకవేళ ఏదైనా ఇంటెన్స్ వర్కౌట్ ఉంది అంటేనే ఒక స్కూప్ తీసుకుంటాను అనమాట. లేదా అసలు అంటే నేను మంచి ప్రీ వర్కౌట్ మీల్ తిన్నా, లైక్ ఈవినింగ్ వర్కౌట్కి వెళ్ళిన అనుకో, మాక్సిమం అవాయిడ్ చేస్తాను అట్లా. ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది,
అండ్ మన కోడ్ ఈశ్వర్ MB యూజ్ చేయండి, మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ప్రీ వర్కౌట్ ఇది తీసుకున్నప్పుడు మీకు ఆ పంపు కూడా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం నేను యూజ్ చేసేది మ్యాక్సిమం ఆఫ్ ది టైం నేను ఎప్పుడు పెట్టుకున్నా కూడా యూజ్ చేసేది వచ్చేసి ఇది ఫ్రూట్ ఫ్రీ ఫ్లేవర్ అనేది ఉంటుంది, కనిపిస్తుంది వచ్చి, సో అదే తీసుకుంటా. అండ్ ఇంకోటి ఈశ్వర్ MB కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఏది మజిల్ బ్లేజ్లో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఇన్ కేస్ మీకు కూడా ప్రీ వర్కౌట్ ట్రై చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ బ్రాథెక్స్ అనేది ఈరోజు అయితే 1 స్కూప్ వేసుకుంటున్నా. నాకు ఈ ఆర్మ్ డే సపరేట్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను పుష్ పుల్ లెగ్ ఫాలో అవుతుండే కదా, సో దానిలో ఆర్మ్స్కి సపరేట్ వర్కౌట్ చేయకుండా నేను స్పెషల్గా వర్కౌట్ చేయకుండే ఎప్పుడైతే మన ఈ ICN అయింది కదా ఆగస్ట్లో, అది అయినప్పుడు జడ్జెస్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఆర్మ్స్ అనేవి ఇంకా బెటర్గా గ్రో అవ్వాలి. అండ్ అది కాకుండా మనకు ఈ మజిల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి కదా ఆర్మ్స్లో కూడా, సో దాన్ని కూడా బెటర్ చేయాలి అన్నట్టు నేను ఆర్మ్స్ని సపరేట్ వర్కౌట్ పెట్టుకున్నా. సో అది పెట్టుకున్న దగ్గర నుంచి ఆర్మ్ గ్రోత్ అనేది ఉందన్నమాట. కంపల్సరీ మనకు ఈ బైసెప్ ట్రైసెప్ గ్రోత్ అనేది ఉంది. సో ఇట్లుంటుంది, అంత పెద్ద స్కూప్ దీనిలో పట్టదు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ బైసెప్ వేరియేషన్తో కంప్లీట్ చేసేసుకున్నాము, దాని తర్వాత ట్రైసెప్కి వెళ్దాము. మ్యాక్సిమం నా ట్రైసెప్ మజిల్ అనేది అంత వీకర్ సైడ్ కాదు, బైసెప్ అనేది వీకర్ సైడ్ అనమాట. సో ట్రైసెప్ వెల్ డెవలప్డ్ ఉన్నాయి నాకు. అండ్ చాలా ఏమంటారు చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో 6 వేరియేషన్లో ఫస్ట్ 3 వేరియేషన్స్ బైసెప్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ వేసుకోవాలన్నమాట. ఏదైతే లాంగ్ హెడ్కి ఉందో అది, ఆర్ మనం షార్ట్ హెడ్కి ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే వీకర్ ఉంటుందో అది. నేను లాంగ్ హెడ్ నుంచే స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం షార్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తుండే, కానీ లాంగ్ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తే నా ఫీల్ ఉంటుంది నాకు ఎందుకు ప్రతిసారి అంతే. సో లాంగ్ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఏదైనా ప్రీచర్ కర్ల్ చేస్తా, ప్రీచర్ మెషిన్ కర్ల్ ఆర్ ప్రీచర్ డంబుల్ కర్ల్స్ ఏదైనా చేస్తా. ఇక్కడ అన్ని ప్రాపర్ మెషిన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మెషిన్ సైడ్ వెళ్దాము. దాని తర్వాత ట్రైసెప్కి సంబంధించి చేద్దాం. ఇంకోటి ఈ ఆర్మ్ డే అప్పుడు ఈ పర్టికులర్ డెడికేటెడ్ ఆర్మ్ డే అప్పుడే నేను ఈ హ్యామర్ కర్ల్స్ అనేది చేస్తాను అనమాట. నార్మల్ డేస్ ఉంటాయి కదా, లెట్స్ ఇప్పుడు పుష్ డే పుల్ డే ఉంటుంది, ఆ రోజు జస్ట్ ఖాళీ 2 వేరియేషన్ చేస్తాను, బైసెప్కి సంబంధించినవి లేకపోతే ట్రైసెప్కి సంబంధించినవి. దానిలో ఈ హ్యామర్ కర్ల్స్ ఇవి ఇంక్లూడ్ కావన్నమాట. సో ఎక్స్టెన్షన్ కూడా చాలా ఇంక్లూడ్ కావు, అందుకే డెడికేటెడ్ ఆర్మ్ డే పెట్టుకున్నా ఈరోజు. సో అట్లా వీక్లో పుష్ పుల్ లెగ్ రెస్ట్ ఈ ఏమంటారు డెడికేటెడ్ ఆర్మ్ డే ఉంటుంది, మళ్ళీ తర్వాత లెగ్ డే ఉంటుంది అనమాట. సో దాన్ని ఇంకా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నా ఆగస్ట్లో కాంపిటీషన్ ఉందంట ఇంకా ICN. సో అది ఆడితే ఇన్ కేస్ మ్యాక్సిమం ఆడను ఇంకా క్లారిటీ లేదు. ఇన్ కేస్ అది ఆడితే జనవరి నుంచి ప్రాపర్ మొత్తం ఏమంటారు మన వీకర్ పార్ట్స్ మీద నుంచే వర్క్ చేస్తూ వెళ్ళాలి. నా కోర్ చాలా వీక్, సో దాని మీద నుంచే వర్క్ చేస్తూ వెళ్ళాలి. లేదు అంటే మనం ఇన్ కేస్ బయట షో ఆడితే దాని షెడ్యూల్ కూడా జనవరిలో వస్తుంది. సో ఆ జనవరిలోనే మనం డిసైడ్ అవుతాం అనమాట. జనవరి 1st or 2nd వీక్ షెడ్యూల్ వస్తుంది, దాని ప్రకారం మనం ఏం చేయాలనేది డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది వార్మప్ సెట్ చేసి తర్వాత 3 వర్కింగ్ సెట్స్ చేస్తున్నా, అంటే కంప్లీట్ 4 వర్కింగ్ సెట్స్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ ఇంబ్యాలెన్సెస్ కవర్ చేయడానికి చేసేది యూనిలాటరల్ ఎక్సర్సైజెస్. సో అది ఎంతవరకు మన ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అవుతాయో లేదో ఇంకా ప్రాపర్ తెలియదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చేసినప్పుడు అంత చేంజెస్ ఏమి కనిపించలేవు. బట్ ఈ 24 అయిపోయింది కదా, 25 మొత్తం మ్యాక్సిమం యూనిలాటరల్ ఎక్సర్సైజెస్ చేసి చూద్దాం ఈ ఇంబ్యాలెన్సెస్ కవర్ అవుతాయా లేవా అనేది. సో దానిలో ఇది సెకండ్ వేరియేషన్ చేస్తుంది, సెకండ్ సెట్ మనది, మన ఏదైతే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ ఉందో దానిలో సెకండ్ సెట్. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి ప్రీచర్ కర్ల్స్. అయితే మనకు ఈ కేబుల్ మిషన్ ఉంటుంది కదా, సో దానిపైన చేస్తుండే మ్యాక్సిమం వేరే జిమ్లో ఎక్కువ మిషన్స్ ఉండకుండా కదా, కానీ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం మిషన్ ప్రిఫర్ చేస్తున్నా. సో ఇది ప్రాపర్ నాకు ఆ షార్ట్ హెడ్ పైన ఆ ఫీల్ ఇస్తుంది అనమాట. సో అందుకే ఇది ప్రిఫర్ చేస్తున్నా, లేకపోతే మనము డంబుల్స్తో కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి మనం ఎప్పుడైతే బార్బుల్తో చేస్తామో, బార్బుల్తో చేసినప్పుడు ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ పడడము, ఒక సైడ్ ఎఫెక్ట్ తక్కువ పడడము, ఎందుకంటే 2 హ్యాండ్స్లో మనకు సేమ్ స్ట్రెంత్ ఉండదు కదా. సో ఒక్కోసారి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనిపిస్తుంది. సో అందుకే ఆ మ్యాక్సిమం డంబుల్ ప్రిఫర్ చేస్తా. డంబుల్ కన్నా బెటర్ మెషిన్ అని నేను చాలా వీడియోస్లో చెప్పిన. సో ఇక్కడ 2 సపరేట్ ట్రైన్ చేయొచ్చు అనమాట, 2 ఆర్మ్స్. అందుకే ఈ మిషన్ కొంచెం బెటర్ అయిపోతుంది నాకు, ఈ వెయిట్ ప్లేట్స్ యాడ్ చేయడము తీయడము. సో ఇది ఇప్పుడు నాకు థర్డ్ సెట్. సో మొత్తం 4 సెట్స్ చేస్తున్నా.
మన 3 బైసెప్ వేరియేషన్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఒకటి ట్రైసెప్ పుష్ డౌన్ అయిందనమాట. సో అన్ని 4 సెట్స్ చేస్తున్నా. ఒకటి వార్మప్ సెట్, దాని తర్వాత 3 వర్కింగ్ సెట్స్. సో వర్కింగ్ సెట్స్ అయితే కంప్లీట్గా టిల్ ఫెయిల్యూర్ వెళ్తున్నా. లాస్ట్ టైం నేను నోట్ చేసుకున్నాను అనమాట, ఎవ్రీ వెయిట్ ఎంత యాడ్ చేస్తున్నాను అనేది. లాస్ట్ 2 డేస్ నుంచి అదొకటి పోయింది. అయితే మీకు చాలాసార్లు నేను చెప్పిన విషయం ఒకటే ఏంటి అంటే, హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఏదైనా ఇప్పుడు ఇది నోట్ చేసుకోవడం కానీ, లేకపోతే మీ ప్రోగ్రెస్ని రికార్డ్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఒక హెల్దీ వేకి వెళ్ళడం కానీ, సో అదంతా హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలి. నేను రీసెంట్గా ఈ ఇన్స్టాకి కొంచెం ఎక్కువ అడిక్ట్ అయినా. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎట్లాంటి రీల్స్ తీయాలి, సో ఇది రీసెర్చ్ చేస్తూ సో మనకు వస్తుంటాయి కదా మీమ్స్ అవన్నీ. సో అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ దానికి అడిక్ట్ అయ్యి ఉండే. మళ్ళీ తర్వాత ఒకరోజు కూర్చొని చూసినా నేను ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా అనేది. సో లిటరలీ నంబరు 6 అవర్స్ యూజ్ చేస్తున్నాను నేను సోషల్ మీడియా. ఇన్స్టా, యూట్యూబ్ రెండు కలిపి 6 అవర్స్ అన్నమాట. అంటే నా డేలో 6 అవర్స్ దీనికి స్పెండ్ చేస్తే లిటరలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అంటే మధ్యలో అసలు టైం ఎందుకు దొరకలేదు అంటే ఇది మెయిన్ రీజన్. ఇంతకుముందు అట్లా ఉండకుండే. ఓవరాల్ డేలో నేను యూజ్ చేసి వచ్చేసి 2 అవర్స్ ఉంటుండే, కంప్లీట్ సోషల్ మీడియా మొత్తం కలిపి 2 అవర్స్ ఉంటుండే. వాట్సాప్ ఎక్కువ ఉంటుండే, వాట్సాప్ 1 అవర్ ఉంటుండే అనమాట. ఎందుకంటే వాట్సాప్ అనేది నా వర్క్ స్పేస్ లెక్క, వర్క్ ఏరియా లెక్క. ఎందుకంటే దానిలోనే మన క్లయింట్ అప్డేట్స్ చూస్తా అదంతా కాబట్టి. సో అది చేస్తుండే. అండ్ దాని తర్వాత ఇది కొంచెం దీనికి అడిక్ట్ అయ్యి 6 అవర్స్. సో 6 అవర్స్ అంటే ఈ టైం వేస్ట్ చేసినందుకు ఎక్కువ బాధ అనిపించదు, కానీ దానిలో నుంచి కొన్ని ఇన్స్పైర్గా తీసుకుంటాం కదా, కొన్ని లైక్ మనకే అవుతున్నట్టు, లైక్ నైట్ 6 కాగానే డిప్రెషన్ వెళ్ళిపోతాయి, ఇట్లాంటి మీమ్స్ ఉంటాయి. సో అవి తీసుకొని అరే నాకే అవుతుందేమో, నాకే జరుగుతుందేమో ఇట్లా అని. అండ్ 2024 కూడా అట్లా సింపుల్గా అయిపోయింది, ఏం సాధించలేము. 2025 అయినా మంచిగా పోవాలి అని మీమ్స్కి రిలేట్ అవుతుండే. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే కూర్చొని ఆలోచించినో 23లో చాలా సాధించిన, 24లో చాలా సాధించిన. అంటే అక్కడికి ఇక్కడికి ఇప్పుడు లెట్స్ 23 నుంచి 24కి నా లైఫ్ ఒక 50% ఇంకా బెటర్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. సో అది కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, మీమ్స్ కానీ లేకపోతే కొన్ని రీల్స్ కానీ మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, మనం అనుకుంటాము ఇన్ఫ్లుయెన్స్ కాము అని, కానీ చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. సో అందుకే ఇన్స్టాగ్రామ్లో మీరు ఏం చూస్తున్నారో ప్రాపర్గా చూడండి. మీకు ఏదైతే నెగిటివ్ థాట్స్ని తీసుకొస్తుందో, ఎప్పుడైతే మిమ్మల్ని లోగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుందో, నెగిటివ్ అనిపించిన అంటే లెట్స్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు నెగిటివ్గా అనిపించింది అనుకోండి, డైరెక్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేయండి, లేకపోతే బ్లాక్ చేసేయండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్లో ఎక్కువ పాజిటివ్ సంబంధించిన రీల్స్ కానీ, లేకపోతే పాజిటివ్ సంబంధించిన పోస్టులు వికీపీడియా చదవడం చేస్తే ఇంకా కొంచెం మీ కాన్ఫిడెంట్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఏదైతే నెగిటివ్ అనిపిస్తుందో మీకు, లేకపోతే నెగిటివ్ వేగా అరే వీడేం చేస్తుండ్రా అని మొత్తం చూడడం బదులు తీసేస్తే మీకు ఏదైతే ఇన్ఫర్మేటివ్ ఉంటుందో అదే తీసుకోండి. సో అది బెటర్, అది నేర్చుకున్నాను నేను. అందుకే చెప్తున్నా హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలి. సో అది చెప్పాలనుకుంటున్నాను. సో ఇది మన బాడీ కండిషన్, బాడీ కాదు సారీ ఆర్మ్స్ కండిషన్ ఇది. అయితే ఫ్యాట్ లాస్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా కట్స్ కనిపిస్తుండే, అందుకే ఆ మజిల్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుండే. కానీ అప్పటికిప్పటికీ మజిల్ మాస్ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ అనుకుంటున్నాం కాబట్టి, సో దాని ప్రకారం ఇప్పుడు జనవరి నుంచి ప్రాపర్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. సో దాని గురించి కూడా ప్రాపర్ వీడియోస్ తీస్తాయి. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. వీక్లీ 1 వీడియో అయితే కంపల్సరీ వస్తుందని చెప్పినా కదా. కంపల్సరీ ఆ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్లో ఏ రోజైనా ఒక వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అవుతుంది. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్స్ వస్తున్నాయి. సో మీకు ఇన్ కేస్ మీరు ఏమంటారు, వీడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిండు, వీడు బతికే ఉన్నాడా లేదా తెలియాలంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. సో అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది. ఇంకోటి ఈ పర్టికులర్ వీడియోలో చెప్పిన వేరియేషన్స్ ఏది ఎన్ని సెట్స్ చేసినా అనేది, ఏమేమి వేరియేషన్ చేసినా, దేని తర్వాత ఏం చేసినా అనేది కూడా ప్రాపర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లేకపోతే మన కామెంట్లో కూడా పిన్ చేసి పెడతా. చెక్ చేయండి, డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్లో కంపల్సరీ చెక్ చేయండి. దీని తర్వాత వచ్చే వీడియో మీకు కంప్లీట్గా ఒక
బెనిఫిట్ వీడియో లాగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక గైడ్ లెక్క ఉంటుంది. నేను ఏదైతే 24, 23లో ఫాలో అయినో, సో అవి ఏదైతే నాకు వర్కౌట్ అయినాయో దానికి సంబంధించిన ఒక వీడియో షూట్ చేసిన. సో మీకు వస్తుంది అనమాట. ఇది అయిపోయిన వెంటనే, ఇది అప్లోడ్ అయిన 3 డేస్లో వచ్చేస్తుంది. అది ఆల్రెడీ ఎడిటింగ్లో ఉంది. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. కంపల్సరీ ఈ వీడియో చూస్తే ఎవరైనా ఉంటే ఈ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు ఇన్ కేస్ మీరు గోల్స్ పెట్టుకుంటారు కదా, 24 నుంచి 25 24 అయిపోకుండా 25 ఏదో సాధిద్దామని, దానికి ఒక యాడ్ ఆన్ లెక్క ఉంటుంది అన్నమాట. మీకు కంపల్సరీ అది చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా రా సెషన్ చేద్దాము, ఇంకా ప్రాపర్ రా సెషన్ చేద్దాము. అండ్ మనం ఒక్కరమే చేస్తున్నాం, పార్ట్నర్స్ ఎవరు లేరు కాబట్టి కొంచెం వీడియో షూటింగ్ కానీ లేకపోతే అదంతా కొంచెం పైన కిందకి వెళ్తూ ఉంటుంది. వన్స్ మనకు పార్ట్నర్ దొరికితే సెట్ అయిపోతుంది అంతా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో సూపర్ స్పెషల్ ఉండబోతుంది. లవ్ యూ ఆల్.